దశాబ్దాల కళ తెలంగాణ ప్రజల కళ నెరవేరింది. సంవత్సరం కాలం పూర్తయింది. జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటై సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మనతో ఉన్నారు. ఈ సంవత్సర కాలం పాటు ఎక్కడెక్కడ రైతులతో సమావేశాలయ్యారు, ఆ రైతులకు ఉన్న సమస్యలు ఎలా తెలుసుకున్నారు, మనతో మాట్లాడేందుకు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు సంవత్సర కాలం పూర్తయింది. జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా ఎన్నికై నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. సంవత్సర కాలంలో రైతులకున్న సమస్యలు ఏమేమి తెలుసుకున్నారు? ఎక్కడెక్కడ రైతులకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేశారు? పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత 2025 జనవరి 14వ తేదీ పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత పసుపుకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకొని పసుపు రైతులకు బోర్డు ద్వారా మనం ఏ రకంగా మేలు చేయగలుగుతాం, ఏ రకంగా పసుపు రైతుల్ని మనము ఆదుకోగలుగుతాం, ఏ రకంగా పసుపుని మనము ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం, పసుపు ద్వారా ఉప ఉత్పత్తుల్ని ఏ రకంగా తయారు చేయించాలి, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ ద్వారా పసుపు వినియోగాన్ని పెంచి పసుపు రైతులకు మంచి ధర వచ్చే విధంగా ఏ విధంగా కృషి చేయాలనేటువంటి సంకల్పంతో మొట్టమొదటిగా బోర్డు సమావేశాలు 2 సమావేశాల్లో ఈ రకమైనటువంటి నిర్ణయాల మీదే చర్చించడం జరిగింది. బోర్డు ఏర్పడే కంటే ముందే బడ్జెట్ ప్రపోజల్ తయారైనాయి కాబట్టి గతంలో మనకు స్పైసెస్ బోర్డు ద్వారా దాదాపు 13 కోట్ల రూపాయలని ఇవ్వడం జరిగింది. దాంతోనే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో రైతులకు, అదేవిధంగా ట్రేడర్స్కు, ఎక్స్పోర్టర్సు, పరిశ్రమల అధిపతులతోని బయ్యర్ సెల్లర్స్ మీట్స్ ఏర్పాటు చేసి రైతుల్ని నేరుగా ఎక్స్పోర్టర్స్తోని, అదేవిధంగా పరిశ్రమ అధిపతులతోని అనుసంధానం చేసి రైతు నేరుగా వారికే అమ్ముకునే విధంగా అటువంటి సమావేశాలు దేశంలో దాదాపు మేఘాలయ లాంటి షిల్లాంగ్ ప్రాంతంలో కానీ, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో కానీ, అదేవిధంగా మహారాష్ట్రలో నాగ్పూర్లో కానీ, మధ్యప్రదేశ్లో జబల్పూర్లో కానీ, కర్ణాటకలో మైసూర్లో కానీ, ఇంకా అనేక చోట్ల బయ్యర్ సెల్లర్స్ మీట్స్ ఏర్పాటు చేసి రైతులు నేరుగా మార్కెట్ కమిటీలకు కాకుండా డైరెక్ట్ ఎవరైతే వినియోగదారులు ఉంటారో, ఎవరైతే పరిశ్రమలో ఉత్పత్తి చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళతో నేరుగా అనుసంధానం చేయాలన్న సంకల్పంతో బయ్యర్ సెల్లర్స్ మీట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, పసుపు పోస్ట్ హార్వెస్ట్ తర్వాత రైతులకు కావాల్సినటువంటి పసుపు ఉడికించేటటువంటి బాయిలర్స్ కానీ, అదేవిధంగా పాలిషర్స్ కానీ, ఈ రెండింటిని కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈసారి బాయిలర్ పాలిషర్స్ ఇవ్వడం జరిగింది. ఈ మన తెలంగాణలో కూడా నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ అండ్ వరంగల్ పాత జిల్లాల మహబూబాద్, పరకాల ప్రాంతాల్లో కూడా బాయిలర్స్ అండ్ పాలిషర్స్ అందివ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ సంవత్సరం కూడా దాదాపు 33 బాయిలర్లు, 33 పాలిషర్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకొక 15 కూడా ఈసారి మళ్ళీ 15 బాయిలర్లు, 15 పాలిషర్లు ఈ మంత్లో జనవరిలో ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మా ప్రాంతంలో, ఇంకా డిమాండ్ను బట్టి. కాబట్టి దేశవ్యాప్త మధ్యప్రదేశ్లో ఇవ్వడం జరిగింది, మహారాష్ట్రలో కూడా ఇవ్వడం జరిగింది. సబ్సిడీ దీనిపైన బాయిలర్ పాలిషర్ పైన ఇండివిజువల్ ఫార్మర్ అయితే 50%, ఎస్సీ ఎస్టీ ఫార్మర్ అయితే 75%, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అయితే 90% సబ్సిడీగా వీటిని ఇవ్వడం జరిగింది. రేపు భవిష్యత్తులో ఇంకా రైతులకు కావాల్సినటువంటి ఒక రైతుగా నేను వాళ్ళ రైతుల అవసరాన్ని తెలుసుకొని బోర్డులో ఒక 20,000 టార్పాలిన్లు కూడా ఇస్తే అకాల వర్షాల వల్ల కానీ ఇంకే రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు ఒక 20,000 టార్పాలిన్స్ కూడా నేను ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కొంతమంది రైతులు కూడా దీన్ని గ్రీడింగ్ చేయడానికి కోసం పెద్ద ఫార్మర్స్ గ్రీడర్స్ కూడా అడగడం జరిగింది. రేపు సమీప భవిష్యత్తులో ఫార్మర్స్కు గ్రీడర్స్ కూడా సప్లై చేయాలని చెప్పేసి, అదేవిధంగా పసుపు తీయడానికి కోసం లేబర్కు చాలా ఇబ్బంది ఉంది, దీనిపైన కూడా కొంత రీసెర్చ్ చేయాలనేటువంటి విషయంలో బోర్డు ఆలోచిస్తూ ఉంది. దాని విషయంలో ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో కూడా మేము సెర్చ్ చేసిన తర్వాత బెడ్ సిస్టమ్ ఉంటేనే మనకు పసుపు భూమిలో నుంచి తీసేటటువంటి మిషన్ సక్సెస్ఫుల్గా ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి మిషనరీ కూడా సబ్సిడీ
ఇవ్వాలనేటువంటి విషయంలో బోర్డు అప్రూవల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతుల డిమాండ్ కూడా అది. కాబట్టి దాన్ని కూడా రేపు సమీప భవిష్యత్తులో బోర్డు ద్వారా దాన్ని కూడా అందించేటట్టు అవకాశం ఉంటుంది. అదేవిధంగా అత్యధిక శాతం కూరుకున్నటువంటి లకడంగ్ వెరైటీ మెడిసినల్ వాల్యూస్ కోసం మనకు వస్తుంది. మిగతా చోట్ల ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క విధంగా మనకు ఆ వాతావరణానికి అనుగుణంగా ఆ సాయిల్కి అనుగుణంగా ఈల్డింగ్ వస్తుంది. ఇప్పుడు లకడంగ్ వెరైటీ తీసుకొచ్చి మన ఆర్మూర్లో మన మగ్గిడిలో చిన్నారెడ్డి అనేటువంటి రైతు గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ప్రొడక్షన్ చేసినప్పటికి కూడా అక్కడ 9.5 10.5 వచ్చేటట్టు కరుకుమిన్ అదే వెరైటీ ఇక్కడ ఆర్మూర్ తీసుకొచ్చి పెడితే 4.5 కంటే ఇక్కడ రావడం లేదు. కాబట్టి అది క్లైమేట్ కండిషన్, సాయిల్ కండిషన్ అవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వెరైటీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనకు ఆర్మూర్ ప్రాంతంలో ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ పార్లమెంట్, నిర్మల్ జిల్లాలో పండించేటటువంటి మేజర్గా పండించేటటువంటి ఆర్మూర్ వెరైటీ, గతంలో దీన్ని ఎర్రగుంటూరు అనేవాళ్ళు, ఇప్పుడు అది ఆర్మూర్ వెరైటీగా జేఐ ట్యాగ్ కూడా మనం అప్లై చేయడం జరిగింది. అది తొందరలో వచ్చేస్తుంది. ఈ ఆర్మూర్ వెరైటీ మంచి సువాసన ఉంటుంది, మంచి ఈల్డింగ్ వస్తుంది, మంచి వెయిట్ వస్తుంది. ఈ రకంగా ఇక్కడ ఒక వెరైటీ ఉంటే, అదేవిధంగా సేలం తమిళనాడులో సేలం వెరైటీ అక్కడ వాళ్ళకి మంచి ఈల్డింగ్ వస్తుంది. అదే వెరైటీ కంటిన్యూ అవుతుంది. ఆ సేలం వెరైటీ కర్ణాటక ప్రాంతంలో కూడా ఎక్కువ శాతం చామరాజనగర్ కానీ, బెల్గావి కానీ ఆ ప్రాంతాల్లో కూడా పండిస్తారు. అదేవిధంగా మహారాష్ట్రలో వైగాన్ వెరైటీ కానీ, ప్రతిభ కానీ, ప్రగతి కానీ, రాజేంద్ర సోనాలి కానీ ఈ రకమైన వెరైటీలు పండిస్తూ ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వెరైటీ పంట పండిస్తూ ఉంటారు. కాబట్టి వాటికి అనుగుణంగా బోర్డు కూడా వాళ్ళకు అనుకూలంగా మనం చర్యలు కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పటికే మీరు మొట్టమొదటిగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత, జాతీయ పసుపు బోర్డు ఏర్పడిన పసుపు ఆధారిత పరిశ్రమ నిజామాబాద్ జిల్లాలోనే నెలకొల్పారు. ఆ మనోహరాబాద్ గ్రామంలో రైతులందరూ కూడా ఐక్యంగా ఉండి పసుపు ఆధారిత పరిశ్రమ ఏర్పడలేదు. ఇంకా మరిన్ని పరిశ్రమలు వస్తే పసుపుకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దానిపైన ఎలాంటి ఆలోచన చేస్తారు? వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు దాదాపు 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. పరిశ్రమ పెట్టడానికి ముందుకు వచ్చేటటువంటి వాళ్లకు ఎంఎస్ఎంఈ ద్వారా అనేక రకాలైనటువంటి సబ్సిడీస్ ఉన్నాయి. ఏదైతే మనము మనోహరాబాద్ ఇచ్చినటువంటి పరిశ్రమ ఉందో అది కూడా ఎంఎస్ఎంఈ ద్వారానే రావడం జరిగింది. మన ఎంఎస్ఎంఈలో దాదాపు 10,000 కోట్లు ఉన్నాయి. మనం ఏ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ పెట్టినా దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఎంఎస్ఎంఈలో మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇంకా ఈ ప్రాంతానికి పసుపు ఆధారిత పరిశ్రమలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. మేము కూడా బోర్డు తరఫున మిగతా చోట్ల ఉన్నటువంటి పరిశ్రమాధిపతులతో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఏర్పాటు చేస్తే కొంతమందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి పసుపు ఆధారిత పరిశ్రమల్ని ఈ ప్రాంతంలో కూడా పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మేము కొంతమంది పారిశ్రామికవేత్తలతో, కొంతమంది పసుపు ఆధారిత పరిశ్రమలు వేరే ప్రాంతంలో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో మీరు చాలా రాష్ట్రాలు తిరిగారు. అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, ప్రధానంగా మహారాష్ట్ర కానీ, ఇటు కర్ణాటకలోని మైసూరు కానీ, ప్రధానంగా ఈ ప్రాంతంలో అత్యధికంగా దక్షిణ భారతంలో అత్యధికంగా ఈ పసుపు పండే ప్రాంతాలు ఇవేగా గుర్తించారు. తమిళనాడు కూడా అత్యధికంగా పసుపు పడుతుంది. కానీ ఈ ప్రాంతాల్లో మీరు వెళ్ళినప్పుడు రైతుల నుండి ఎలాంటి సమస్యలు తెలుసుకున్నారు? వారికి కావాల్సిన అవసరాలు ఏంటి పసుపు బోర్డు ద్వారా? వాస్తవంగా గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేసింది ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిజామాబాద్ ప్రాంత రైతులే పసుపు బోర్డు గురించి అత్యధికంగా పోరాటం చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 20-25 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత అక్కడ తమిళనాడు రైతులు కూడా బోర్డుకు అనుకూలంగా పోరాటం చేయడం జరిగింది. 53 స్పైసెస్లో భాగంగా పసుపు ఉంది. దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక బోర్డు ఏర్పాటు చేస్తే ఆ బోర్డు ప్రత్యేకంగా పసుపు మీదనే పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఆ బోర్డు కోసం పోరాటం చేసిండ్రు. ఆ రైతుల పోరాటం అనుకోండి. అదేవిధంగా ఆ పోరాటాన్ని గమనించినటువంటి అప్పుడు 2019లో పోటీ చేసినటువంటి అరవింద్ ధర్మపురి గారు రైతుల బాధని, ఇబ్బందిని గమనించి భారత ప్రభుత్వాన్ని, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో ఈ పసుపు బోర్డు తీసుకురావడం జరిగింది. రైతుల చిరకాల ఆకాంక్ష అయినటువంటి పసుపు బోర్డు సాధించడం. ఇప్పుడే పసుపు బోర్డు మొదలైంది కాబట్టి కొంత పసుపు బోర్డు నిలదొక్కుకోవడానికి ఇంకా పూర్తి స్థాయిలో మనము బడ్జెట్, ఇంకా ఫెసిలిటీస్ అవన్నీ ఇంకా తీసుకురావడానికి కొంత టైం పడుతుంది. ఏ బోర్డు వచ్చినా, ఏ కొత్తగా రాష్ట్రం ఏర్పాడైనా ఈ రకమైనటువంటి ఆటుపోట్లు ఉంటాయి.
ఇవన్నిటిని అధిగమించి మేము ముందుకెళ్తాం. మాకు వచ్చినటువంటి బడ్జెట్లనే మేము ఈ అన్ని రాష్ట్రాలు కూడా మేము తిరిగి అందరు రైతులతో సమావేశమై ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పసుపు రైతుల సమస్య తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం మేము తప్పకుండా పనిచేస్తూ ఉన్నాం. ఇంకా ఇప్పటి వరకు దాదాపు 7-8 రాష్ట్రాలు మేము ప్రకటించడం జరిగింది. సమీప భవిష్యత్తులో దేశంలో దాదాపు 24 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో పసుపు పండుతూ ఉంది. పసుపు దేశంలో చాలా పెద్ద క్రాపు. ప్రపంచంలో అత్యధికంగా దాదాపు 70% పసుపు భారతదేశంలో పండుతుంది. దీన్ని పండినటువంటి పసుపుని ఎక్స్పోర్ట్ చేయడానికి బోర్డు ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉంది. పసుపు రైతుకు మంచి మద్దతు ధర వస్తే, మంచి ధర వచ్చినప్పుడు ధర వస్తే రైతుకు పండించినటువంటి ఎకరానికి పంట డబ్బులు బాగా వస్తాయి. డబ్బులు వచ్చినప్పుడు రైతు ఆటోమేటిక్గా పసుపు పండించడానికి ఆయన ఉత్సాహం చూపిస్తాడు. కాబట్టి మనం ఎక్స్పోర్ట్ పెంచి మార్కెట్ పెంచితే రైతుకు డబ్బులు వస్తాయి. గత సంవత్సరం బోర్డు ఏర్పాటు అయ్యే కంటే ముందు బోర్డు ఏర్పాటు అయిన సందర్భంలో నిజామాబాద్ మార్కెట్లో మీరు కూడా ఉన్నారు. మార్కెట్ నేను వచ్చినప్పుడు అక్కడ 9,000 నుంచి 12,000 రూపాయలకు ధర పలికింది. మీరందరూ ఉన్నారు. ఈరోజు మార్కెట్లో 17,000 రూపాయలు ధర పలుకుతూ ఉంది. కొంత మనం ఎక్స్పోర్ట్ పెంచడం వల్ల ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసం మనం జర్మనీలో ఒక ఎగ్జిబిషన్, అదేవిధంగా రేపు సమీప భవిష్యత్తులో జనవరిలో కూడా దుబాయ్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టాలనుకుంటున్నాం. ఎక్స్పోర్ట్ని ఏ విధంగా పెంచాలా? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మీరు పసుపు బోర్డు ముఖ్యంగా దృష్టి పెట్టాల్సింది ఎక్స్పోర్ట్ మీద. రైతు తనకు మంచి ఇన్కమ్ వచ్చినప్పుడు ఆ పంట పండించడానికి మొగ్గు చూపెడతారు. కాబట్టి మీరు ఎక్స్పోర్ట్ మీద ప్రధానంగా దృష్టి పెట్టమని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు దాదాపు 2023-24 సంవత్సరంలో 1,890 కోట్ల ఎక్స్పోర్ట్ ఉంటే ఈ సంవత్సరం దాన్ని 2,000 పైచిలుకు కోట్ల తీసుకెళ్లడం జరిగింది. ఇంకా సమీప భవిష్యత్తులో మాకు మోడీ గారు ఇచ్చినటువంటి భారత ప్రధానమంత్రి గౌరవనీయులు మోడీ గారు ఇచ్చినటువంటి టార్గెట్ని తప్పకుండా మేము రీచ్ అవుతాం అనుకుంటున్నాం. దీన్ని 2030 నాటికి 5,000 కోట్లకు దీన్ని తీసుకుపోవాలనేటువంటి సంకల్పంతో మేము ముందుకెళ్తాం. ఇప్పటికే పసుపు బోర్డు అయిన తర్వాత పసుపు రైతులందరూ కూడా కొంచెం ఆశతో ఉన్నారు. గత 2 ఏళ్లుగా చూసుకుంటే కొంచెం ధరలు పెరిగినప్పటికీ ఈసారి కూడా అనుకున్న స్థాయిలో పసుపు విస్తీర్ణం పెరిగింది. కానీ భారీ వర్షాల కారణంగా కొంత పసుపు రైతులకు నష్టం వాటిల్లింది. ఈసారి కూడా పసుపు తీసే సమయం ఆసన్నమైంది. చాలా మంది రైతులు కొత్త పసుపుని మార్కెట్ తీసుకొస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇప్పుడు మొదటగా 17,000 రూపాయల క్వింటల్ పలికిన ధర లాస్ట్కి వచ్చేసరికి చివరి రైతులకు ఆ ధర ఉండడం లేదని చెప్పి రైతులు చాలా సందర్భాల్లో ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఈసారి ఆ ధరలు నిలకడ ఉండే విధంగా పసుపు బోర్డు నుంచి ఏమన్నా ప్రయత్నాలు సాగిస్తారు? వాస్తవంగా అయితే పసుపు బోర్డు పోస్ట్ హార్వెస్ట్ తర్వాత ఈ మార్కెట్ కమిటీలన్నీ కూడా కోఆర్డినేషన్ చేసి అన్ని మార్కెట్లలో కూడా నేను రైతులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మంచి నాణ్యమైనటువంటి పసుపుని మార్కెట్ తీసుకొస్తే మంచి ధర వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. అన్ని మార్కెట్లో కూడా సాంగ్లీ మార్కెట్కు, నిజామాబాద్ నుంచి సాంగ్లీ మార్కెట్కు ఏ రకమైనటువంటి నాణ్యత గల పసుపు తీసుకెళ్తున్నామో అదే పసుపుని కూడా నిజామాబాద్ మార్కెట్కి తీసుకొస్తే ఆ రకమైనటువంటి మంచి ధర వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈసారి ధర గతంలో కంటే 45,000 రూపాయల మార్కెట్లో ఎక్కువ వస్తుంది. నిన్ననే నాందేడ్ పక్కన ఉన్నటువంటి బస్మత్ నగర్లో దాదాపు కొంత మంచి ఇటువంటి క్వాలిటీ బస్మత్ నగర్లో 20,000 రూపాయలు కూడా ధర పడుతుంది. మన పక్కనే ఉంటుంది, నాందేడ్ పక్కనే బస్మత్ నగర్ అని. వాస్తవంగా కొంత అధిక వర్షాల వల్ల మహారాష్ట్రలో కొంత పసుపు పంట దెబ్బతిన్నది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా 10% పసుపు పంట దెబ్బతిన్నదని చెప్పి వ్యవసాయ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏది అయినప్పటికీ కూడా ఏరియా బాగా పెరిగింది. కాబట్టి గతంలో ఏరియా ఓన్లీ దక్షిణ భారతదేశంలోనే ఉంటుండే, కానీ ఇప్పుడు దేశం మొత్తంలో పసుపు ఏరియా బాగా పెరిగింది. దినదినం బాగా పెరుగుతూ ఉంది. చిన్న రాష్ట్రమైనటువంటి ఒరిస్సాలో కూడా 45,000 ఎకరాలకు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. గతంలో 5,000 ఎకరాలు కూడా పండించేటువంటి పరిస్థితి లేకుండే. మధ్యప్రదేశ్లో కూడా 5 నుంచి 6,000 ఎకరాలు ఉన్నటువంటి పసుపు 40,000 ఎకరాలకు వచ్చింది. కర్ణాటకలో 40,000 ఎకరాలు, తమిళనాడులో 70,000 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్లో 60,000 ఎకరాలు, తెలంగాణలో 65,000 ఎకరాలు, మహారాష్ట్రలో 2,10,000 ఎకరాలు, అస్సాంలో 25,000 ఎకరాలు, పశ్చిమ బెంగాల్లో 35,000 ఎకరాలు. ఇలా చిన్న చిన్న రాష్ట్రాలైనటువంటి నార్త్ ఈస్ట్ స్టేట్స్, గుజరాత్లో 10,000 ఎకరాలు, అనేక రాష్ట్రాలు ఈ రాష్ట్రంలో పసుపు పండుతలేదనే లేదు. దేశంలో ఒక గోవా రాష్ట్రము, ఒక పంజాబ్ రాష్ట్రంలో తప్పితే మిగతా అన్ని రాష్ట్రాలు కూడా పసుపు పండుతుంది. కాబట్టి ఈ పసుపుని మనం మార్కెట్ పెంచడము, ఎక్స్పోర్ట్ పెంచితేనే. మళ్ళీ ఇంకొక విషయంలో యూరోప్ కంట్రీస్ ఈ మధ్య అన్ని కూడా పురుగు మందుల అవశేషాలు లేనటువంటి పౌడర్ వాళ్ళు అడగడం జరుగుతుంది. దీని విషయం మీద కూడా బోర్డు దృష్టి పెట్టింది. కొన్ని రాష్ట్రాల్లో వాస్తవంగా మందులు వాడినటువంటి పసుపు పండిస్తూ ఉన్నారు. ఆ రకంగా పండించేటువంటి పసుపుని యూరోప్ ఎగుమతి చేయడం, మిగతా దేశాలకు ఈ ప్రాంతం నుంచి కానీ మిగతా ప్రాంతాల నుంచి పండేటువంటి పసుపుని ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది.
కాబట్టి సమీప భవిష్యత్తులో ఇంకా రైతుల్ని అవేర్నెస్ చేసి పసుపు పంటకు ఏ రకమైనటువంటి మనము ఇంకా చేయగలుగుతామో బోర్డు ఆ రకంగా చేస్తారు. సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో పసుపు రైతులకు ఎలాంటి సందేశం ఇస్తారు? పసుపు రైతుల కోసము పసుపు బోర్డు రానున్న రోజుల్లో ఎలాంటి పని చేయడం? వాస్తవంగా పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా జాతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్డింగ్ ఇవ్వడం, దాన్ని భారత హోంమంత్రి వర్యులు గౌరవనీయులు అమిత్ షా గారితో ప్రారంభించుకోవడం, పెద్ద ఎత్తున ఆ ప్రారంభోత్సవానికి రైతులు దాదాపు 25 నుంచి 30 వేల మంది రైతులు తరలి రావడం, ఒక పండగ వాతావరణం నిర్మాణం కావడం, ఆ రకంగా మనం బోర్డు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం. రైతులు కూడా రైతు ఏ రకంగా పంట పండించాలో రైతుకు తెలుసు. పసుపుకు రైతులకు కావాల్సినటువంటి ఏదైతే అత్యధిక కుర్కుమిన్, ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో మినిమం ఒక 4% కుర్కుమిన్ ఉంటే బాగుంటుంది, దాంట్లో కుర్కుమిన్ శాతం ఎక్కువ ఉంటే దీనికి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో ఈ 2.5 కంటే లోపల ఉన్నటువంటి 2 లోపల ఉన్నటువంటి కుర్కుమిన్ పర్సెంటేజ్ ఉన్నటువంటి ఈ వెరైటీలన్నీ కూడా పౌడర్ కోసం పనికొస్తాయి. ఇవన్నీ కూడా వంటలకు కానీ, మతపరమైనటువంటి కార్యక్రమాలకు కానీ, లేకుంటే సౌందర్య సాధనలకు కానీ పనికొస్తున్నాయి. కుర్కుమిన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే ఆరోగ్యరీత్యా చాలా బాగుంటుంది. చాలామందికి నేను ఒకటే విషయం చెప్తున్నాను, రైతులు పొద్దున్నే ఛాయ్ తాగుతారు. ఛాయ్ తాగే వాళ్ళు గ్రీన్ టీ లాగా పచ్చి కొమ్ము వేసుకొని దాన్ని దంచేసి ఒక హాఫ్ స్పూను మిరియాల పౌడర్, పావు స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని మీరు గ్రీన్ టీ లాగా తాగితే అది చాలా ఆరోగ్య ప్రయోజనం. ప్రపంచమంతా తాగుతూ ఉంది. చాలామంది అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, విదేశాల్లో కానీ టర్మరిక్ షార్ట్స్ అని మన లోకల్లో మనం గుట్టంగోళీలు అంటాం. ఆ గుట్టంగోళీలో ఇంత కుర్కుమిన్ పర్సెంటేజ్ ఎక్కువటువంటి పసుపు లింపేసి అవి ఒక్కొక్క టాబ్లెట్ 50 రూపాయలు అమ్ముతున్నారు. మన రైతులు ఒకవేళ మీకు మార్నింగ్ గ్రీన్ టీ తాగేటటువంటి అవకాశం ఉంటే పచ్చి పసుపుని గ్రీన్ టీ తాగండి. లేదనుకుంటే మీ ఇంట్లోనే మంచి క్వాలిటీ పసుపు మీరే ఉత్పత్తి చేస్తారు కాబట్టి సాయంత్రం పాలల్లో కొంచెం మిరియాల పొడి వేసుకొని పసుపు వేసుకొని తాగితే మీకు అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పసుపు ఓన్లీ మనం ఇంతకుముందు వంటలకే వాడతాం అనుకున్నాం. పసుపు వంటలకు మాత్రమే కాదు, అనేక రకాలుగా వాడుకుంటూ ఉన్నారు. అనేక మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి పసుపుని యాంటీ క్యాన్సర్గా, యాంటీబయాటిక్గా, ఇన్ఫ్లమేటరీగా వాడుతూ ఉన్నారు. అదేవిధంగా పసుపు వంటలకు మాత్రమే కాదు, కాస్మెటిక్స్లో వాడతారు, ఆయుర్వేదిక్లో వాడతారు, ఫార్మాస్యూటికల్స్లో వాడతారు, కలర్స్లో వాడతారు, న్యాచురల్ కలర్స్లో వాడతారు. ఇంకా అనేక రకాలుగా పసుపుని ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. పసుపుతోనే హల్వా తయారు చేస్తూ ఉన్నారు, బిస్కెట్స్ తయారు చేస్తున్నారు, రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. బై ప్రోడక్ట్స్ తయారు చేయడానికి పసుపుకు సంబంధించినటువంటి ఇంకే రకమైన అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయంలో రీసెర్చ్ జరుగుతూ ఉంది. రైతులకు కావాల్సినటువంటి కొంత కుర్కుమిన్ పర్సెంటేజ్ పెరిగే విధంగా సైంటిస్టులు చొరవ తీసుకోవాలని చెప్పేసి మన సైంటిస్టులతో సమావేశం అయినప్పుడు వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడు మన నిజామాబాద్ పసుపులో ఈ ఆర్మూర్ వెరైటీలో మనకు 3 వరకు కుర్కుమిన్ పర్సెంటేజ్ వస్తుంది. దాన్ని కొంత 4 వరకు పెరిగితే బాగుంటుంది అనేటువంటి విషయం. చాలా చాలా మంచి సువాసన ఉంటుంది, మంచి వెయిట్ వస్తుంది, మంచి కలర్ ఉంటుంది, అన్ని రకాల బాగుంది. కొంత ఒక పర్సెంటేజ్ పెరిగితే ఇంకా బాగా డిమాండ్ ఉంటుంది. మన పసుపు గల్ఫ్లో బాగా డిమాండ్ ఉంది నిజామాబాద్ పసుపు. ఈ రకంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి పసుపు ఉంటుంది. ఒక్కొక్క పసుపు ఒకే రకమైన కలర్ కూడా ఉండదు. దీంట్లో అనేక రకమైనటువంటి కలర్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు వెరైటీని బట్టి ధర పలిగేటటువంటి అవకాశం ఉంటుంది. చివరిగా ఒక ప్రశ్న, పసుపు బోర్డు ఏర్పాటై సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బిల్డింగ్లో అద్దెకున్న పరిస్థితి, మీ సొంత భవన నిర్మాణం కోసం పసుపుకు సంబంధించిన పరిశోధన చేసేందుకు ఎక్కడైనా స్థలాన్ని చూసారా? ఆ భవనం నిర్మాణం అయితే రైతులందరికీ, దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతులందరికీ జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. దానికోసం సొంత భవనం ఉంది. అక్కడికి వెళ్తే మనకు వివిధ రకాల వంగడాలకు సంబంధించిన ఉత్పత్తులు చూసే అవకాశాలు ఉంటాయని వారికి నమ్మకం కలిగే విధంగా ఈ ముందుకు తీసుకెళ్లే దశ ఏమైనా ఉందా? మేము ఆల్రెడీ బోర్డులో బడ్జెట్లో ఈసారి బిల్డింగ్ కోసం ఒక 5 crores బడ్జెట్ కూడా ప్రపోజల్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా బడ్జెట్ కూడా మాకు రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ల్యాండ్ విషయంలో మేము రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. కొంత ఆలస్యమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. నిజామాబాద్లో ఉన్నటువంటి ల్యాండ్ని మాకు నిజామాబాద్ సిటీ సెంటర్లో దాదాపు 2 ఎకరాలు ల్యాండ్ని ఇస్తామని చెప్పి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా మాట ఇవ్వడం జరిగింది. అది త్వరలోనే దాని డాక్యుమెంట్స్, పేపర్స్
బోర్డు చేతికి వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా వాళ్ళు ఇస్తామన్నారు, తప్పకుండా ఇస్తారనేటువంటి విషయంలో మేము చాలా విశ్వాసంతో ఉన్నాం. అయితే మీరు పసుపు బోర్డు ఆఫీస్ అయితే కడతారు, కానీ ఈ రీసెర్చ్కి సంబంధించి ఉదాహరణకు కమ్మర్పల్లిలో రీసెర్చ్ సెంటర్ ఉంది పసుపుకు సంబంధించిన పరిశోధన కేంద్రం. ఇంకా మరింత పసుపు బోర్డు ఆధ్వర్యంలో ఈ రీసెర్చ్ సెంటర్లు కోసం ఏమన్నా చేసే ఆలోచన ఉంటుంది? కమ్మరిపల్లిలో ఉన్నటువంటి టర్మరిక్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో ఇది ఒక తెలంగాణకు మాత్రం సంబంధించి దేశంలో అనేక రాష్ట్రాల్లో, అస్సాంలో ఒక టర్మరిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది, కొచ్చిలో ఒక టర్మరిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో టర్మరిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది. ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా తమిళనాడులో టర్మరిక్ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. ఇంకా నేను చెప్పింది కొచ్చి, కేరళ, ఇంకా కర్ణాటకలో కూడా ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది. ఇట్లా అనేక రీసెర్చ్ సెంటర్స్తో మేము అనుసంధానం చేసుకుని వాళ్ళందరితో సమావేశం కూడా జరుగుతుంది. పసుపు బోర్డు అనేది పసుపు బోర్డులో 4 శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు డైరెక్టర్లు వస్తారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా హార్టికల్చర్ అండ్ రీసెర్చ్ 2 చూస్తారు వాళ్ళు. మా బోర్డులో వాళ్ళు కూడా డైరెక్టర్స్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే వాళ్ళు హార్టికల్చర్ అంతా ప్రొడక్షన్ చూస్తారు. మాకు ఇప్పుడు కొత్తగా ఏర్పడదు కాబట్టి ప్రొడక్షన్ అంతా వాళ్ళే చూస్తారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అంతా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక డైరెక్టర్ వస్తారు. దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా మాకు వివరంగా చెప్తారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ చూస్తుంది అండ్ రీసెర్చ్ చూస్తుంది. రీసెర్చ్లో అంతా కూడా వాళ్ళే మాకు సహకరిస్తారు. అదేవిధంగా మెడిసినల్ వాల్యూస్ కోసం రీసెర్చ్లో ఫార్మస్యూటికల్ డిపార్ట్మెంట్కు దాని నుంచి కూడా ఒక డైరెక్టర్ ఉంటుంది, ఆరోగ్య శాఖ నుంచి కూడా. అదేవిధంగా ఆయుష్ నుంచి, ఆయుర్వేదంలో ఏ రకంగా ఉపయోగపడతారు పసుపు అని ఆయుష్ నుంచి కూడా, ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి కూడా డైరెక్టర్ ఉంటుంది. ఈ 3 డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకుని బోర్డుని ఏ రకంగా మనకు వాళ్ళతో ఏ రకంగా కోఆర్డినేషన్ చేసుకుంటే మనకి ఏ రకంగా ఉపయోగపడతారు అనే దాని మీద మనం కోఆర్డినేషన్ చేసుకుని ముందుకెళ్ళాలి. అదేవిధంగా రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం రైతుల తరఫున కూడా డైరెక్టర్స్ 3 ఉన్నారు. ఒకరు కర్ణాటక నుంచి, ఒకరు మేఘాలయ నుంచి, ఇంకొకరు తమిళనాడు నుంచి. 3 ఫార్మర్స్ డైరెక్టర్స్ కూడా వచ్చారు. ఒక ఆయన కుమరేషన్, ఒక ఆయన సచిన్, ఒక ఆయన రాజు. ఇట్లా 3 ప్రాంతాల నుంచి 3 వచ్చారు. అదేవిధంగా ఎక్స్పోర్టర్స్ నుంచి కూడా ఒక ఆయన విష్ణువర్ధన్ అని, ఇంకొకతను ఆసాం నుంచి 2 ఎక్స్పోర్టర్స్ని కూడా ఇచ్చారు. ఈ రకంగా బోర్డు పని వేగంగా నడుస్తూ ఉంది. ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులో ఇంకా వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి పసుపు ఆధారిత పరిశ్రమల ప్రతినిధులతో మాట్లాడి ఈ నిజామాబాద్ ప్రాంతంలో మీకు కావాల్సినటువంటి ముడి సరుకు ఇక్కడ చాలా అందుబాటులో ఉంటుంది. మీకు వాతావరణం బాగుంటుంది. ఇక్కడ ఇంకా కావాల్సినటువంటి ఏ రకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలంటే కూడా మేము మాట్లాడతాం. మీరు ఇక్కడ పరిశ్రమ స్థాపన కోసం ముందుకు రావాలని చెప్పేసి మొన్న తెలంగాణ CII అండ్ పసుపు బోర్డు ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్లో కూడా, హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో కూడా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇంకా నేను పర్సనల్ కలిసినప్పుడు కూడా అనేక మంత్రులు కూడా మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూడొచ్చు, ఏదైతే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటై సంవత్సర కాలం పూర్తయింది. పసుపు ఆధారిత పరిశ్రమలు తీసుకొచ్చేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో వారికి కావాల్సిన భూమికి కానీ, అదేవిధంగా ఇతర అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడడం. రానున్న రోజుల్లో పసుపు ఆధారిత పరిశ్రమలు అధికంగా నెలకొల్పితే పసుపు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పసుపుకు అధిక ధరలు వచ్చే విధంగా ఉంటుంది. దాంతోపాటు పసుపు మరింత మంచి కర్కుమీన్ శాతం ఉండే పసుపును పండిస్తే రైతులందరూ కూడా మంచి ధరలు వచ్చే విధంగా ఉంటుంది. మరోవైపు పసుపు రైతులందరూ కూడా ఆదాయపడద్దు. పసుపు మంచి ఎండబెట్టి ఆరబెట్టి దాన్ని మంచి పాలిషింగ్ తీసుకొస్తేనే అధిక ధరలు వస్తాయి. రైతులు తొందరపడి పచ్చి పసుపును మార్కెట్కి తీసుకొచ్చి మాకు ధర రాలేదనే కోణంలో ఆలోచించకుండా ప్రతి రైతు తమ పండించిన పంటను ప్రతిదీ కూడా అధిక ధరలు వచ్చే దిశగా ప్రయత్నాలు చేసి మనం ఏదైతే సాంగ్లీ మార్కెట్కు తీసుకెళ్తున్న పసుపు అదే నిజామాబాద్ మార్కెట్కి తీసుకెళ్తే ఇక్కడనే రైతులకు ఖర్చు తగ్గుతుంది, ధరలు అధికంగా వస్తాయని చెప్తున్నారు. మరోవైపు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటై సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రంలోని దేశంలోని అన్ని రాష్ట్రాలు పసుపు పండుతుంది. 24 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పసుపు పండిస్తున్నారు. ఒక గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో మినహా పూర్తి రాష్ట్రాల్లో పసుపు పండుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసాం. ఆ రైతుల దగ్గర ఉన్న ఇబ్బందులు, రైతులకు కావాల్సిన సమాచారం అందించాం. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో పసుపు బోర్డు పనిచేస్తుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటైన పసుపు బోర్డు నూతన కార్యాలయం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు తీసుకున్నాం. దానికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా వేగవంతం రానున్న రోజుల్లో చేస్తామని చెప్తున్నారు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.